డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గారి ఆదేశానుసారం మరి కాకినాడ మండలం చింతాగూడ శివార్లో కట్టినటువంటి మైనార్టీ గురుకుల పాఠశాల వద్దకు రావడం జరిగింది. ఇక్కడ ఒక పాఠశాల 1, పాఠశాల 2 అని 2 పోర్షన్లు ఉన్నాయి. అంటే 1800 ప్లస్ 1800 3600 కోట్లతోని ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి గురుకుల పాఠశాలల విద్యార్థులు మంచి చదువులు చదివి దేశానికి పండాలని చెప్పేసి ఈ గురుకుల పాఠశాలను మనం కట్టడం జరిగింది. మరి ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ వెళ్ళిన తర్వాత మరి సుమారు ఒక 2 కిలోమీటర్ల రోడ్ ఉంటది మెయిన్ రోడ్ నుంచి గురుకుల పాఠశాల రావడానికి. ఈ మెయిన్ రోడ్ మధ్యలో మొత్తం విపరీతమైన బొందలు గుంతలు ఏర్పడి వర్షం వస్తే ఆటోలు రాలేని పరిస్థితి. ఇప్పుడు ఒక అమ్మను ఒక విద్యార్థి తల్లిని అడిగితే మేము గుంటూరు కాలం నుంచి ఇక్కడ రావడానికి 150 రూపాయలు ఇస్తారని కానీ ఆటోలు తీసుకురావడం లేదు. ఆటోలు వస్తే ఆటోలు రిపేర్ చేయాల్సి వస్తుంది, సర్వీసింగ్ చేయాల్సి వస్తుంది. ఆటోలు రాని పరిస్థితి. అక్కడి నుంచి ఇక్కడ వచ్చే వరకు మరి దీని పక్కనే ఆనుకున్న ఈ గురుకుల పాఠశాలకు ఆనుకున్నటువంటి మరి 5 ఎకరాల డంప్ యార్డు కాకినాడ మున్సిపాలిటీ నుంచి 32 వార్డుల మున్సిపాలిటీ నుంచి వచ్చినట్టు చెత్త చెదర మొత్తం ఇక్కడ తీసుకొని చేస్తాను. దీంతో మరి విపరీతంగా కంపు కొడుతుంది, స్మెల్ వస్తుంది. దీని ఈగలు దోమలాలు ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఆగలేని పరిస్థితి. మరి దీనికే అంటుకొని పక్కన స్కూల్ ఉన్నది. స్కూల్ పక్కన కాంపౌండ్ వాళ్ళకి అంటుకొని విద్యార్థులు ఆట స్థలం ఉన్నది. విద్యార్థులు రోజు 4 గంటలకు అక్కడ ఆటలు ఆడించేటప్పుడు వాళ్ళు ముక్కులు మూసుకొని విద్యార్థులకు ఇంతకుముందు 46 మందికి మరి అస్వస్థకు కూడా గురైనలు. అటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఈ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు ఇటు ముఖాన్ని రావడం లేదు, దీన్ని పట్టించుకోవడం లేదు. తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారు, దయచేసి మీరు ఇప్పటికైనా పిల్లలను రక్షించాలంటే తప్పకుండా ఈ రోడ్డు సౌకర్యం కలిగించండి. అదేవిధంగా ఈ డంప్ యార్డ్ తీసి ఎక్కడ వేరే ఊరికి దూరంగా ఈ డంప్ యార్డ్ షిఫ్ట్ చేయండి అని చెప్పి ఇంతకుముందు కలెక్టర్ గారు కూడా వినతిపత్రాలు ఇచ్చినా ఇప్పటి వరకు ఎవరు వింటలేదు. కాబట్టి మేము ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆదేశానుసారం మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కూడా ఇక్కడ మరి మా బీఆర్ఎస్ పార్టీ కారణం మండల అధ్యక్షుడు మన పర్వత అంజన గారు, అదేవిధంగా సిర్పూర్ మండల అధ్యక్షుడు అస్లం గారు, నక్కా మనోహర్ గారు, మరి ట్రేడ్ యూనియన్ నాయకులు ఓదిల్ గారు, మొత్తం నాయకులందరూ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ పరిస్థితి చూసే ఒక్క నిమిషం కూడా ఇక్కడ మేము ఆగలేని పరిస్థితి ఉన్నది, ముక్కు మోసుకోని పరిస్థితి ఉన్నది. తప్పకుండా ఈ వర్షకాలం వెళ్లే లోపల తప్పకుండా పిల్లలకు అస్వస్థ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్త మేము ఇక్కడ కలెక్టర్ కావచ్చు, ఎమ్మెల్యేని కావచ్చు, ఎమ్మెల్సీని కావచ్చు విద్యార్థులు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నాం. మీరు తొందరగా ఈ వారం లోపల వచ్చి ఈ రోడ్ వేయాలి. అదేవిధంగా ఈ డంప్ యార్డ్ కూడా మీరు వేరే వద్దకు షిఫ్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం.